చీకటి అంటే అందరికీ భయం, కానీ నాకు నా భయమే చీకటి. అర్థం కాలేదు కదా. నాకు భయం వేస్తే కళ్ళు కనిపించవు. నా లోపం వల్ల నాకు ఎదురైన ఎన్నో సన్నివేశాల్లో నా జీవితాన్ని మార్చిన సన్నివేశమే ఈ కథ యొక్క సారాంశం. టైం అడిగితే చెప్పవా? నేను రా ప్రిన్సిపల్ కొడుకుని, నాకు చెప్పవా? ఏం చేస్తున్నారు ఈడ? నీకు సంబంధం లేదు, నువ్వు మధ్యలో రాకు. వాడిని వదలకపోతే నేను రావాల్సి వస్తుంది. రండ్రా. కొడుతుంటే తిరిగి కొట్టవా? నాకు భయం వేస్తే కళ్ళు కనిపించవు. సరే నేనున్నా, నీకు దా. రిషి లోపమే తన తప్పుగా మారి అతన్ని క్లాస్కి పర్మనెంట్గా దూరం చేసింది. క్లాస్కి దూరమైన రిషి లైబ్రరీకి, చదువుకి దగ్గరయ్యాడు. కోడింగ్ రిలేటెడ్ బుక్స్ చదువుతూ బాగా ప్రాక్టీస్ చేసిన రిషి మ్యూజికా అనే ఇన్నోవేటివ్ యాప్ని డిజైన్ చేసి గూగుల్కి తన ఐడియాని డిస్క్రైబ్ చేస్తూ ఒక మెయిల్ పంపించాడు. గూగుల్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిందిరా, ఒకసారి చూడరా. సాధించారా నేను? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అదేంటో నాకు భయం వేసినప్పుడే నువ్వు వస్తావు, నా భయం అంతా పోగొడతావు. చూడరా ఒకసారి. ఇంకో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చురా, నేను కొత్త కొత్త వాటి మీద రీసెర్చ్ చేయొచ్చురా. మాట్లాడరా, నేను సాధించారా. నువ్వు ఉంటే చాలరా నాకు, నేను ఏదైనా సాధిస్తారా. అతనికి తిరిగిన విషయాలతో సందేహంలోకి వెళ్ళిపోయిన రిషి ఏ లోపంతో అయితే అతని స్నేహితుడు అతని దగ్గరయ్యాడు, అదే లోపంతో అతని స్నేహితుడిని అతను దూరం చేసుకున్నాడు. ఆ జరిగిన యాక్సిడెంట్లో రోహిత్ అక్కడికక్కడే మరణించాడు.
ఆనందంతో పొంగిపోయిన రిషి అతని స్నేహితుడు అతనికి తప్ప ఇంకెవ్వరికి కనపడ్డాను నిజం తెలుసుకోలేకపోయాడు. ఈ కథలో ఎన్నో మలుపులు ఉన్నప్పటికీ జాన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థికి జరిగిన జీవిత సత్యం. మన జీవిత ప్రయాణంలో గెలుపు అనే గమ్యం చేరడానికి భయం అనే బలహీనత చీకట్లా మన వెంటే ఉంటూ ఓటమికి దగ్గర చేస్తుంది. భయం అనే చీకటిపై యుద్ధానికి, స్నేహం అనే ఒక ధైర్యం చేపట్టుకొని వెలుగు అనే గెలుపు గుర్రంపై స్వారీ చేయడానికి అనుదినం శ్రమిస్తున్న విద్యార్థులకు ప్రేమతో మీ రిషి.